కీర్తనల గ్రంథం 121వ కీర్తన 121వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఈరోజు ప్రతి మానవుడు సహాయం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఎవరు చేస్తారు సహాయం? ఎలా సహాయం మనకు లభిస్తోంది అంటే, భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తినా నాకు సహాయం చేసేది నీవే అని అంటాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరి వలన? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుని యొక్క సన్నిధానంలో గమనించాల్సినటువంటి విషయం, మనకి సహాయం చేయగలిగిన దేవుడు మన ముందున్నాడు. అయితే మనం దేని తట్టు మన కన్నులెత్తి చూస్తున్నాం? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది మనకి సహాయం? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనకి ఏ రకమైన సహాయం కావాలన్నా మన ప్రభు అయినటువంటి దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన కనులు ఆయన తట్టు చూడాలి, ఆయన చేతుల వైపు చూడాలి. కొండల తట్టు కన్నులెత్తి చూస్తే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం చేయగలిగినటువంటి దేవుడైన యెహోవా వైపు కదా చూడాల్సింది. మనం మన కొరకైనటువంటి సహాయం పొందడానికి కొండల తట్టు చూస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు, నేను నీకు సహాయం చేస్తాను, నీవు నా వైపు కన్నులెత్తు చూడు, నా వైపు కన్నులెత్తు చూడు. కొండల తట్టు నీ కన్నులెత్తు చూస్తావు, సహాయం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం నేను చేస్తాను కదా, యెహోవా వలననే నాకు సహాయము కలుగునని, భూమి ఆకాశములను సృష్టించింది యెహోవానేనని నువ్వు తెలుసుకో అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహాయం ఎవరికి అక్కర్లేదండి? ఎవరికి అక్కర్లేదు సహాయం? ఎలాంటి సహాయం కావాలి? దేవుడు అనుగ్రహించేటువంటి సహాయం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా మీకు చెప్తున్నాను, మీకు బాగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. గిత్తల్ని ఇప్పుడంటే ట్రాక్టర్స్ వచ్చాయి, నాగలి దున్నినటువంటి ప్రతి రైతుకి తెలుసు, గిత్తల్ని కాడి మోపి ఆ మెడను నలగొట్టడానికి రైతు చాలా ప్రయాసపడతాడు. అవి తొందరగా చెప్పండి లోబడం. అప్పటి వరకు ఆ యొక్క గిత్త సునాయాసంగా పెరుగుతుంది, కానీ తన మీద మెడ మీద కాడి పెట్టినప్పుడు కాస్తంత. ఈ గిత్తని కాడి మోపిన తర్వాత అది అలవాటు పడిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే, రైతు కాస్తంత ఆ బండిని అలా ఎత్తేసరికి తనంతట తానే ఆ ఎద్దు వచ్చి మెడ వంచి భుజం మీదకి అలాగా కాసేస్తుంది. ఇక్కడ ప్రభువైన యేసయ్య మన గూర్చి అంటాడు, నా జత పనివారు అని అంటాడు. ఇంకా అంటాడు, సిలువనెత్తుకుని
సిలువ మోయండి మీరు అని అంటాడు. ఇంకా అంటాడు, మీకు నేను సహకారిగా ఉంటానని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీకు సహాయకుడుగా ఉంటానని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాగా చూడాలి. సిలువ ఎత్తుకోవడం అంటే మన యొక్క జీవిత సమస్యలలో, జీవిత ప్రయాణంలో, మన యొక్క బ్రతుకు కాలంలో సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? ఈ యొక్క సిలువ దినాలు లేకపోతే సిలువ శ్రమల కాలం అని చెప్పి ఆచరిస్తున్నటువంటి ఈ కాలంలో సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? సిలువ ఆకారం ఎలా ఉంటుంది? ఇలాగా అడ్డంగా ఒక కమ్మె, నిలువుగా ఒక కమ్మె కదండి. యేసయ్య తాను సిలువ మోస్తున్నప్పుడు సిలువను ఇలా భుజం మీద ఎత్తుకుని బరువైనటువంటి సిలువను మోసాడు ఆయన. ఇప్పుడు నేను మోస్తున్నటువంటి సిలువ ఎలా మోయాలని అంటున్నాడంటే యేసయ్య, నేను నీకు సహకారిగా ఉంటాను, సహాయకుడిగా ఉంటాను. ఎలాగో తెలుసా? నా జత పనివానిగా నేను నిన్ను ఎంచుతున్నానని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక బండికి లేదా ఒక నాగటికి 2 ఎద్దులు ఎలాగైతే ఉంటాయో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మెడ మీద భారం మోస్తూ ఆ మిగిలినటువంటి కాడిని అంటున్నాడు, రా నువ్వు మోయ్, జస్ట్ అలా నువ్వు మోస్తున్నట్టుగా ఉండు, నేనే మోస్తాను నీ యొక్క భారాన్ని అని అంటున్నాడు. హల్లెలూయా. నీవు నీ భుజం మీద అలా పెట్టుకో, నేను నీకు సహాయకారుడిగా ఉంటాను, సహాయము చేసేవాడిగా ఉంటాను, నా జత పనివాడిగా నువ్వు ఉండు, నీ యొక్క ప్రతి విషయంలోనూ నేను నీకు సహాయం చేస్తాను అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? మన కనులు ఎవరి తట్టు లేకపోతే దేని తట్టు, ఏ పరిస్థితి వైపు మన కనులెత్తి సహాయం కోసం ఎదురు చూస్తున్నాం? దేవుడు అంటున్నాడు, యెహోవా వలననే సహాయము కలుగును, ఆయన వలననే, చెప్పండి, సహాయము కలుగును. మరలా చెప్పాలి, ఎవరి వలన సహాయం కలుగుద్ది? యెహోవా వలననే సహాయము కలుగును. ఇక్కడ ఎవరికి సహాయం అందుద్ది? ఎవరికి సహాయం అందుద్ది? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే వాక్యంలో 115వ కీర్తన 115వ కీర్తన 11వ వచనం చదువుదాం. 115వ కీర్తన 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఎవరికి సహాయము? యెహోవా యందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో, యెహోవా యందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మన యొక్క సంసార జీవితం, లేకపోతే మన యొక్క కుటుంబ జీవితం, మన యొక్క ఉద్యోగ జీవితం, మన యొక్క వ్యాపార జీవితం, మన యొక్క బ్రతుకు కాలంలో లేకపోతే పరిచర్య జీవితం, ఇదంతా మోస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు సహాయకారిగా ఉంటాను. ఎప్పుడు ఉంటానో తెలుసా? నీ కాడిని నేను ఎప్పుడు ఎత్తుకుంటానో తెలుసా? నీతో పాటుగా నేను నీ శ్రమను నేను ఎప్పుడు మోస్తానో తెలుసా? నీవు నన్ను విశ్వసించినప్పుడు, నమ్మిన వారిగా ఉన్నప్పుడు, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఈ మాట వినండి మీరు. యెహోవా యందు ఎవరైతే నమ్మికయుంచుతారో ఆయన వారికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు నమ్మికయుంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చెప్పండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదేంటండి, మనందరం కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే కదా.
దేవుని నమ్ముకున్న వాళ్ళమే కదా, ఇంకా నమ్ముకోవడం అంటే ఇంకేముందండి, ఇంకేం నమ్ముకోవాలండి అని మీరు అడగొచ్చు. యెహోవాను నమ్ముకోవడం అంటే ఆయన మీద ఆనుకోవడం అన్నమాట, ఆధారపడిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉండేటువంటి ఒత్తిడిలన్నిటినీ మర్చిపోతాను, సమస్యలన్నిటినీ మర్చిపోతాను, చిక్కుముడులన్నిటినీ మర్చిపోతాను, అనేకమైనటువంటి నిందలను, అనేకమైనటువంటి పరిస్థితులన్నిటినీ నేను మర్చిపోతాను ప్రభువా నీ మందిరంలో లేదా నీ యొక్క రెక్కల నీడలో నేనున్నప్పుడని భక్తుడు పాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంతకీ ఎలాగ ఉండాలంటే మనం ఆయన మీద ఆనుకోవాలి. అక్కడే ఒక చరణంలో ఇందాక నేను పాడాను, ఆ చరణంలో భుజము పైన సోలేదను అని అంటాడు. ఆ పదం ఎవరో కానీ రాయరండి. నీ భుజం మీద అలా అది ఏముంది, పెద్ద పదం ఏముంది అని అనుకుంటాం. కానీ ఆయన పాడుతున్నప్పుడు 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది ఏడుస్తారు. ఏమని అనుభవిస్తూ పాడాడంటే, అది రాశాడంటే ఆయన, నేను ఇంక నిలబడలేను, నువ్వు నా పక్కన నిలబడితే నీ భుజం మీద అలా తలవాల్చుకుంటానంతే ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నాకు సహాయకుడిగా ఉండు. నేను నిన్ను ఎంత నమ్ముకుంటున్నానంటే, ఎంత నమ్మానంటే, నా భుజం నీ తల మీద వాల్చుకుని అలా కునికి తీస్తాను, అలా సోలిపోతాను, అలా నిద్రపోతాను ప్రభా, అలా నెమ్మది పొందుతాను ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారికి దేవుడు సహాయకుడుగా ఉంటాడు. మనం ఆయన్ని సహాయం పొందడానికి ఆయనను మనం నమ్మాలి. ఎలా నమ్మాలంటే ఆయన మీద ఆనుకునేటంతగా నమ్మాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్ముటలో, విశ్వసించుటలో అసలు ఏమాత్రం అపనమ్మకం ఉండకూడదు. విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. నమ్మకం అనేది పరిపూర్ణమైన నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన విశ్వాసం ప్రభునందు ఎలా ఉన్నది అనేది పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు. పిల్లలకి మధ్య మధ్యలో పిల్లలకి టెస్టులు రాస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మీ విశ్వాసానికి పరీక్ష పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కొంత చిత్రంగా ఉండొచ్చు, మీకు కొద్దిగా చిత్రంగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను, మన యొక్క విశ్వాసానికి పరీక్ష పెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం దాన్నే సూచన అని అనొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మన యొక్క విశ్వాసానికి పరీక్ష మనము పెట్టుకున్నప్పుడు ఆ పరీక్షలలో ఉత్తీర్ణం అవ్వడానికి ప్రభు కృప చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కీర్తనల గ్రంథంలో మనం చదువుకునేటువంటి వచనం, యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మికయించుడి, ఆయన వారికి సహాయముకు వారికి కేడము అని అంటాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వారికి సహాయకర్తగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, పురుగు వంటి యాకోబు. విన్నారా? బాగా విన్నారా ఈ పదం? ఏమని పలకరిస్తున్నాడు? పురుగు వంటి యాకోబు. తన గురించి తనకి తెలియదు కదా, తన గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు పురుగు వంటి వాడవు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి.
ఎందుకో తెలుసా? ఎందుకు భయపడకుండా ఉండాలో తెలుసా? నువ్వు నేను నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. యాకోబుకి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడంటే, యాకోబులో దేవుని ఎడల భయము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నా యందు భయభక్తులు కలిగి ఉండొద్దు అని అనలేదు. ఇక్కడ భయపడకు అని అన్నాడు కదా, భయపడకు అని అన్నాడు కదా. నా మీద నువ్వు భయం కలిగి ఉండొద్దు అని అనలేదు. ఏమంటున్నాడంటే, నీకున్నటువంటి భయాన్ని నేను తొలగిస్తానని అంటున్నాడు. మీరు బాగా క్యాచ్ చేయాలని నాకు ఆలోచన, బాగా పట్టుకోవాలని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వేరు, మనం భయపడుతూ ఉండడం వేరు. పై వచనాన్ని చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పై వచనంలోనికి మనం వెళ్దాం. ఇదే 10వ వచనం చదవండి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఈ పదం చదవండి, ఇప్పుడు చదవండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇప్పుడు యాకోబు ఎందుకు భయపడుతున్నాడంటే, యాకోబులో విపరీతమైన దిగులు ఉంది. దిగులు వలన భయపడుతున్నాడు యాకోబు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు దిగులు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను. ఆమేన్. దిగులు అనేది తెలుసా? పదం వాడారు ఎప్పుడన్నా? దిగులు అనేది తెలుసా మీకు? నేను కొన్ని విషయాలు బైబిల్ నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు దిగులు అనేది ఎక్కడ ప్రారంభమైందంటే, ఆదికాండంలోనే ప్రారంభమైంది దిగులు అనేది. దిగులు అనేది ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను. ఆదాము అవ్వలు ఉన్నారు కదా, ఆదాము అవ్వలని దేవుడు ఆ ఏదైనా తోట నుంచి బయటికి మెల్లెట్టు గెంటేశాడు. పండు, మీరు బయటకు పండు అని చెప్పి ఏదైనా తోటకి అగ్ని ఆ యొక్క ఖడ్గాల్ని అడ్డుగా పెట్టాడు. ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవ్వ ఆదాములు ఫస్ట్ సంతానం ఎవరో తెలుసా? ఎవరు? కయీను. ఆ తర్వాత కయీను తర్వాత హేబేలు. ఇక్కడ మనం చూస్తే కయీను కొరకు వాడబడినటువంటి మాట ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద ఎలా ఉంటావు? దిగులు పడుచు దేశదిమ్మరమై ఉంటావు. ఎవరి గురించి వ్రాయబడింది ఇది? కయీను గురించి. ఎందుకంటే కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపిన తర్వాత కయీను కొరకు వ్రాయబడినటువంటి మాట, నీవు దేశదిమ్మరమై దిగులు పడుతూ ఉంటావని చెప్పి వ్రాయబడింది. దిగులు పడినటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ కయీనుకి దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు తన మనసు దేవుని మీద ఆనుకుని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కయీను అర్పణించాడు, హేబేలు అర్పణించాడు, దేవుడైనటువంటి యెహోవాకే అర్పణించాడు. కానీ ఈ కయీను యొక్క అర్పణ ఇచ్చే సమయానికి
దేవుని మీద ఆనుకుని లేదు. ఈ యొక్క కయీను అర్పణ, హేబేలు అర్పణ దేవుని మీద ఆనుకుని ఉంది. దేవునికి స్తోత్రం. హేబేలు క్రొవ్విన వాటిని మందలో నుంచి తెచ్చాడు. హేబేలు ఏం చేసేవాడంటే ఈ గొర్రెలను మేపుకునేవాడు. మరి కయీను ఏం చేసేవాడు? భూమిని సేద్యపరిచేవాడు. భూమిని సేద్యపరిచేటువంటి యొక్క కయీను ఈ మందలను మేపేటువంటి హేబేలును చంపిన తరువాత దేవుడు కయీను మీదకి ఈ శాపాన్ని పంపించి దేవుడు కయీనుతో అంటున్నాడు, నీవు దిగులు పడుతూ ఉంటావు. దిగులు అనేది అక్కడ ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ దిగులు ఇప్పటి వరకు మనుష్యులను పట్టుకుని పీడిస్తూ ఉంది. దిగులు పడేటువంటి పరిస్థితి. ఎందుకు దిగులు పడతాడు కయీను? సేద్యం చేస్తాడు కానీ సేద్యానికి తగినటువంటి ప్రతిఫలం రావడం లేదు. దాని అర్థం వ్యవసాయం చేసేటువంటి పరిస్థితే కాదు. ఏ పని చేసినా మన జీవితాలలో మనకి పరిపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి స్థితిని మనం చూడడం లేదు. అది మనం దిగులు పడడానికి ఒక కారణంగా ఉంది. ఇది ఆది కాండంలో ఆ యొక్క కయీను దగ్గర నుంచి వస్తున్నటువంటి పరంపర. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో మనం చదువుకున్న యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కయీను మోసం చేశాడు. ఈ యొక్క యాకోబు కూడా పురుగు లాంటి వాడే. అప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇజ్రాయేలుగా మార్చబడిన తర్వాత నేను నీకు సహాయం చేస్తాను. దిగులు పడుతున్నటువంటి యాకోబు దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను నీకు సహాయం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా మాకు హ్యాపీగా సమృద్ధిగా సర్వసమృద్ధిగా అన్నీ ఉన్నాయండి, ఏ కొదువ లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? మన ఇళ్లల్లో మన జీవితాలలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక కొరత ఉంది. ఏదో ఒక విషయంలో ఏదో ఒక కొరత ఉంది. కొరత కలిగిన జీవితాలలో దేవాది దేవుని యొక్క సహాయాన్ని ఈరోజు ఇస్తానంటూ దిగులు పడినటువంటి మన బ్రతుకులను దేవుడు సరిచేస్తానంటున్నాడు, ఆదరిస్తానంటున్నాడు, సహాయం చేస్తానంటున్నాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మరలా మనం కొండల తట్టు చూడడానికి వీల్లేదు. మనం ఎవరి తట్టు చూడాలి? దేవుడైన యెహోవా తట్టు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా తట్టు చూడడానికి ప్రభు మనకి సహాయం చేస్తారు. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన ఒకసారి తెరచి చూడండి. 55వ కీర్తన 55వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 55వ కీర్తన. దిగులును వణుకును నాకు కలుగుచున్నాయి. ఎవరు అన్నారు ఈ మాట? దావీదు అన్నాడు, నాకు దిగులు వలన వణుకు, నాకు దిగులు వల్ల వణుకు, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసును. 10th క్లాస్ పిల్లలకి పరీక్షలు అయిపోయినాయండి అయ్యారు. పరీక్షలు రాసే ముందు వాళ్ళు ఎలా ఉంటారండి? భయంగా ఉంటారు. ఇంటర్మీడియట్ పిల్లలు ఏంటి, ఇప్పుడు పరీక్షలు అవ్వబోతున్నాయి. ఇదిగో ఈ మోజెస్ వీళ్ళకందరికీ వీళ్ళకి భయం. చదివిన వాళ్ళకైతే భయం ఉండదు, చదివిన వాళ్ళకైనా భయమే. ఎగ్జామ్ అనేసరికి దాన్ని ఏమంటారు? ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు దాన్ని ఏమంటారు? ఆ ఫోబియో, ఎగ్జామ్ ఫోబియో.
పరీక్షకి వెళ్ళాలంటే దిగులు దిగులు దిగులు. మీరు ఎప్పుడన్నా చూడండి, ప్రతి మనిషి ఈ పరిస్థితి గుండా వెళ్ళుంటాడు. బాగా ఒత్తిడికి గురైనప్పుడు చక్కగా చల్లని రూమ్లో మీ మంచం మీద దుప్పటి కప్పేసుకుని పడుకున్నారనుకోండి, అర్ధరాత్రి మెలకు వస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది ఏంటి, మీకుండేటువంటి ఒత్తిడి, మీకుండేటువంటి సమస్య. ఆ పరిస్థితుల్లో మానవుడు ఏం చేస్తాడంటే దిగులు పడిపోతాడు. దేవుడు అంటున్నాడు, నీవు దిగులు పడొద్దు. కీర్తనకారుడు అదే అంటాడు, నేను దిగులు పడి వణికిపోతున్నాను, భయం వేస్తుంది. ఓపెన్గా చెప్తున్నాడండి, ఓపెన్గా చెప్తున్నాడు. దిగులు పడి వణుకొచ్చేస్తుందంట, భయం వేస్తుందంట. ఇక్కడ ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, అదే చదువుకున్నాం మనం. ఏం చదువుకున్నాం? నువ్వు భయపడొద్దు, భయపడకుడి అనే మాట అన్నిసార్లు ఉంది బైబిల్లో. 365. ఎవరైనా లెక్క పెట్టారా? నేనైతే లెక్క పెట్టలేదు. పండితులు చెప్తున్నారు, వాళ్ళు లెక్క పెట్టే చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 366 సార్లు అని చెప్పారు. మామూలు ఊరికనే చెప్పరు వాళ్ళు, నేనైతే లెక్క పెట్టలేదు. 366 సార్లు. లీఫ్ సంవత్సరానికి ఎన్ని 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 రోజులు ఉంటాయి గారు? 365 అంటే లీఫ్ సంవత్సరంలో ఒక రోజుకి దేవుడు చెప్పలేదని ఎక్కడో అనుకుంటామో అని దేవుడు 366 సార్లు బైబిల్లో భయపడకుడి 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 అని రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రోజుకు ఒకసారి పొద్దుటే మందుటే భయపడకు అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంకొక విషయం చెప్తాను. లూకాసు వార్తలో 24వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 37వ వచనం. చాలు చాలు. వారిలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, శిష్యులంతా భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఇంకా భయపడుతున్నారు. నిన్న కాకపోయినా మా బంధువులు ఒక అబ్బాయి చనిపోతే వెళ్ళాం అమలాపురం. వెళ్ళాం. ఖురాన్ అంతా పాత నిబంధన అంతా ఖురానే కదా. అంతకుముందు మా అమ్మ వాళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు యోబు గ్రంథాన్ని తెరిచి చెప్తున్నాడట అతను. యోబు గ్రంథం, ఖురాన్లో కూడా యోబు గ్రంథం ఉంటుంది కదా. నాకు ఈ అనారోగ్యం వచ్చింది, యోబు ప్రవక్త తన అనారోగ్యంలో దేవుణ్ణి మర్చిపోలేదు, నేను నా అనారోగ్యంలో దేవుణ్ణి మర్చిపోను అంటూ యోబు గురించి చెప్పాడట. సరే, మరణించాడు, మేము వెళ్ళాం. తీరా వెళ్ళిన తర్వాత నాతో పాటు మొత్తం ధైర్యశాలులంతా వచ్చారు, మహాధైర్యశాలులు కారులో. మామూలుగా కాదు, మంచి ధైర్యశాలులంతా వచ్చారు. వచ్చేసాం. వచ్చేసరికి రాత్రి 9 అంత అయింది. ఇంకా చూసుకోండి, ఆ రాత్రి పడుకోలేదంట. ఎందుకని బాగా దగ్గరగా చూసి వచ్చారు కదా. అదేటి ధైర్యం ఏమైపోయింది? వాళ్ళిద్దరూ బయటకు వచ్చి పొద్దున్న అనుకుంటున్నారు, నీకు నిద్ర పట్టలేదంటే నాకు నిద్ర పట్టలేదు, నీకు నిద్ర పట్టలేదా? యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచి అక్కడక్కడ వాళ్ళకి కనిపిస్తుంటే శిష్యులు అనుకుంటున్నారు, అరే భయం వేసేస్తుంది. బాబు యేసు ప్రభు అంట వాళ్ళ దగ్గరికి వచ్చాడట. ఒరే, యేసు ప్రభు వస్తాడట, భూతం వచ్చింది, కానీ భూతం వస్తుందిరా,
వీళ్ళిద్దరు అనుకుంటున్నారు మా ఇంట్లో వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, ఆ ముఖం అలాగే కనిపించింది. కనిపించదా మరి నీకు? అలాగే కనిపించిందంట. ఈ శిష్యులకి యేసు ప్రభు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? చదవండి, నేను చెప్తే బాగోదు, మీరు చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం, ఇప్పుడు చదవండి 37వ వచనం. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై ఏమనుకున్నారు? వాళ్ళు ఎవరినే యేసు ప్రభువుని భూతం అనుకుంటున్నారు. దిగులు రాదేటండి మరి? మన దేవుణ్ణి మనం గుర్తుపట్టకపోతే, మన దేవుణ్ణి మనం రికగ్నైజ్ చేయకపోతే మనము దిగులు పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. మన దేవుడు కరుణా సంపన్నుడు, మన దేవుడు భయమును పోగొట్టేవాడు, మన దేవుడు గొప్ప నెమ్మదినిచ్చేవాడు. అందుకనే నమ్మిన వారికి ఆయన సహాయం చేస్తాడు. రెండవదిగా ఆయన భయపడే వారికి సహాయం చేస్తాడు. భయపడడం అంటే భయపడకుడి మీకు నేను సహాయం చేస్తానని అన్నాడంటే భయపడేటువంటి ప్రజలతో, దిగులులో భయములో ఉన్న ప్రజలతో దేవుడు అంటున్నాడు ఈరోజు, మీరు దిగులు పడొద్దు, మీరు భయపడొద్దు. మీ యొక్క కష్టము చేత, మీ శ్రమ చేత, మీ శోధన చేత మీరు దిగులు పడిపోతున్నారు. దిగులు అంటే ఏంటి? మరొక పర్యాయ పదం చెప్పండి ఎవరైనా. దిగులు, బెంగెట్టేసుకున్నాడండి. అబ్బే చాలా బెంగెట్టేసుకున్నాడు ఈ మధ్య అని ఎవరి గురించి ఎవరన్నా అనడం విన్నారా? బెంగ అనేది, దిగులు అనేది ఎందుకు వస్తుందంటే మన సమస్య కోసం వస్తుంది. ప్రతి మనిషి ఈ బెంగ గుండా వెళ్తాడు, ప్రతి మనిషి ఈ దిగులు గుండా వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దిగులు పడినప్పుడు, బెంగెట్టుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, బెంగ పెట్టుకోకరా బాబు, దిగులు పెట్టుకోకరా, నేను నీకు సహాయం చేస్తాను అని అంటున్నాడు. ఇంతకంటే గొప్ప సువార్త ఏముంది? ఇంతకంటే గొప్ప సువార్త ఏముంది? ఆమేన్, హల్లెలూయా. ఒకటి, నమ్మిన వారికి సహాయం చేస్తాడు. నమ్మడం అంటే ఆనుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలంతే. ఇలా రావు సరే శివాజీ, ఇలా నిలబడాలి, స్ట్రైట్గా నిలబడే, బాగా స్ట్రైట్. మీరు నన్ను చూస్తున్నారా? బాగా చూడాలి. ఇది ఒక కాళ్ళు ఇక్కడ ఎడంగా పెట్టి ఇలా జారబడ్డాను, చూసారా నన్ను? శివాజీ నువ్వు పక్క తప్పుకుంటే పడిపోతాను మరి. జస్ట్ అలా తప్పుకున్నాడంటే భుజం నేల గంటికి పోద్ది నాకు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి గొప్ప నమ్మకం ఏంటంటే, ఆపలేకపోతున్నావా? అయ్యి బాబా కుర్రోడు ఇలా పట్టుకుని ఇలా జారబడి నేను సోలిపోయిన నేనట నెమ్మది పొందాలట. హల్లెలూయా. ఇది నమ్మకం అంటే. హల్లెలూయా. ఆయన మీద ఆనుకున్నప్పుడు ఏం భరోసా అంటే ఆయన నన్ను క్రింద పడేటట్టుగా చెయ్యడు అని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య ఎంతైతే ఉందో సమస్యలు నువ్వు ఆయన మీద ఆనుకోవడమే నమ్మడం. ఆమేన్. ఆయన అంటాడు భుజం కాస్తాడు. హల్లెలూయా. కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. రెండవదిగా ఒకటి నమ్మాలి. రెండవదిగా ఎవరికి సహాయం చేస్తాడు? భయంలో దిగులులో నువ్వు ఉన్నావా? నువ్వు బెంగ పెట్టుకున్నావా? బెంగ ఉందా నీకు? దేని గురించైనా బెంగ పెట్టుకున్నావా? బెంగగా ఉన్నా కానీ పౌడర్ రాసుకుని కాస్తంత తలదూకుని మంచి డ్రెస్ చేసుకుని బయటకు వచ్చిన లోపల ఉన్న బెంగ ఎవరికి కనిపిస్తుంది? ఎవరికి కనిపించదు. లోపల ఉన్న బెంగ చూసేటువంటి దేవుడు అంటున్నాడు మనతో, నీవు బెంగ పెట్టుకోకరా బాబు, నేను నీకు సహాయం చేస్తాను. ఆమేన్. మరొక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. హెబ్రీలు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడిన వారికి, శోధింపబడు వారికి సహాయం. సాతాను యొక్క పని ఏంటంటే మనల్ని శోధించడం. శోధకుడు అని వాడికి పేరు.
మన ప్రభు పేరేంటి? సహాయకుడు అని మన ప్రభువుకి పేరు. శోధించేటువంటి స్థితి, దేవుని ప్రజల్ని శోధిస్తాడు రకరకాలైనటువంటి విధాలుగా. ఇప్పుడు మనమందరం కూడా శోధింపబడిన వారమైతే దేవుడు అంటున్నాడు, శోధింపబడి శ్రమ పొందినటువంటి వారికి దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు మంచి కుర్రోళ్ళు, హీరో లాంటి కుర్రోళ్ళు ఉన్నారు. పేర్లేంటి చెప్పండి? మంచి కుర్రోళ్ళు, యవ్వనస్తులు. ఆ ముగ్గురు కుర్రోళ్ళని, రే ఏంట్రా మీరు ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారేంటి? ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇదిగో ఇక్కడ బొమ్మ పెట్టాం, వచ్చి బొమ్మ దగ్గర మోకరించండి. వాళ్ళు అన్నారు, మేము ఆ రూపానికి మ్రొక్కనే మ్రొక్కం. వారి జీవితంలో శ్రమ, శోధన ఎలా వచ్చిందంటే శోధకుడు తీసుకొచ్చాడు. ఏ రూపంలో ఆ యొక్క శోధన వచ్చిందో వారి గుర్తెరుగకి వచ్చింది. దేవాది దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి ఒక రూపానికి మ్రొక్కమని అన్నప్పుడు వారు ఏం చేశారంటే మ్రొక్కలేదు. ఆ కారణము చేత వాళ్ళు ఏం చేశాడు? ఆ రాజు, నెబుకద్నెజరు రాజు అగ్నిగుండంలో వేయించాడు. ఈరోజు గమనించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? అగ్నిగుండంలో రాజు ఎంతమందిని చూస్తున్నాడు? ముగ్గురు కదా వేశారు. ఎంతమందిని చూస్తున్నాడు? భుజం కాసేవాడు ఎక్కడికి వచ్చేసాడు? భుజం సహాయం చేస్తానన్నవాడు ఎక్కడికి వచ్చేసాడు? సహాయం చేస్తానన్నవాడు నువ్వు ఏ అగ్నిగుండంలో అయితే ఉన్నావో, ఎలాంటి శ్రమ పడుతున్నావో అలాంటి శ్రమలోనికి వెంటనే ఆయన వచ్చి అంటున్నాడు, వెంట్రుకలు కూడా కాలలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క సన్నిధానంలో గమనించాలి, శోధింపబడిన వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. రెండవది, భయపడే వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. మూడవది, శోధింపబడే వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. మనకి శోధన వచ్చే కొలది మనం దేవుని యొక్క సహాయాన్ని ఎక్కువగా పొందుతామన్న మాట వాస్తవమైనటువంటి మాట. షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ దేవుడు మనకు తోడై ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ శోధింపబడుతున్నావా నువ్వు, అయితే దేవుని యొక్క సహాయం నీకు ఉన్నది అన్న మాట గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను త్వరగా ముందుకెళ్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగింపులోనికి వెళ్ళిపోతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు తన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడైనా మూలిగారా లేదా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మనం ఎవరికి పెద్ద బిల్డప్ ఏమి ఇవ్వక్కర్లేదు. నేనైతే ఫస్ట్ క్లాస్గా మూలిగాను. శ్రమలో మూలగడం అనేది మనిషి చేస్తాడు. ఎప్పుడు మూలుగుతామో తెలుసా? మన శక్తిని మించిన శ్రమ మనకు ఎదురైనప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఇంకా మోయలేని భారం, మనం ఇంకా మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు ముసిగెత్తి మానవుడు చేసేది మూలిగే. మూలిగినప్పుడు ఇక్కడ అంటాడు భక్తుడు, ఇక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యాలు ఏమని అంటాడంటే 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు అనే చోట పెద్ద అక్షరాలు, ముద్దక్షరాలు ఉంది. అంటే దేవుని ఆత్మని. ఆత్మయు
మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎంత బలహీనత అంటే కింద మాటలో ఉంది, ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోబుద్ధి అవ్వదు. మీకుందా ఎప్పుడైనా అలా ఉంటుందా? ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి, ఎక్కువ సమయాల్లో అలాగే ఉంటుందండి అనొద్దు. మళ్ళీ ఎప్పుడైనా ఎందుకు ప్రార్థన చేసుకోవాలనిపించదో తెలుసా? ఏం అడగాలో తెలీదు, మోకరించి మౌనంగా మూలుగుతావు. ఇప్పుడు వాక్యంలో వ్రాయబడింది, ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని అంటాడు. అంటే ఇక్కడ మూలుగులతో ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు. ఈరోజు ఏమని చెప్తున్నాను మీకు నేను? కొండల తట్టు మన కనులు ఎత్తితే సహాయం మనకి అక్కడి నుంచి వస్తుంది. యెహోవా వలననే సహాయం కలుగును. ఎవరికి సహాయం చేస్తాడని చెప్పాను? నమ్మిక ఉంచిన వారికి సహాయం చేస్తాడు. నమ్మిక ఉంచడం అంటే జస్ట్ ఆనుకుంటాం అంతే. రెండవదిగా ఎవరికి సహాయం చేస్తాడు? భయపడుతున్నావా నువ్వు, సహాయం చేస్తాడు దేవుడు. శోధింపబడుతున్నావా నువ్వు, సహాయం చేస్తాడు దేవుడు. నువ్వు బలహీనతతో మూలుగుతున్నావా, సహాయం చేస్తాడు దేవుడు. ఇంకా ఎప్పుడు సహాయం చేస్తాడో చెప్పనా? కీర్తనల గ్రంథం 146వ కీర్తన 146వ కీర్తన 5వ అధ్యాయం 146వ కీర్తన 5వ అధ్యాయం. అది ఏమంటున్నాడు? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునును వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా సహాయం పొందుతాడు చెప్పండి? ఎవడు తన దేవుడైన యెహోవా సహాయాన్ని పొందుతాడు అంటే తన దేవుని మీద ఎవడైతే ఆశ పెట్టుకుంటాడో వాడు యెహోవా యొక్క సహాయాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా గమనించండి, ఈ భిక్షాటన చేస్తారు కదా, యాచకులు భిక్షాటన చేస్తారు కదా, ఈ గంగిరెద్దును లేకపోతే రకరకాల భిక్షాటన ఇప్పుడంటే తగ్గిపోయారు, కానీ భిక్షాటన చేసేవాళ్ళు బయట నిలబడి భిక్షాందేహి అని ఇదివరకు ఆ పదం వినిపించేది, ఇప్పుడు ఎవరికి వినిపించడం లేదు. ఎందుకంటే అందరికీ పెన్షన్లు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకంటే ఆధార్ కార్డు ఉంటే చాలు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంకా గొడవే లేదు. భిక్షాందేహి అన్న పదమే లేదు. ఇప్పుడు భిక్షాటన చేసేవాడే కనుక బయట నిలబడ్డాడు అనుకోండి, ఇంటిలో నుండి ఒక వ్యక్తి వెళ్తే ఆ భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తి ఇంటిలో నుంచి మనిషి వస్తే ఆ వ్యక్తిని ఎలా చూస్తాడు చెప్పండి? ఏం చూస్తాడు? ఆ వ్యక్తి ఏ ప్యాంట్ వేసుకున్నాడు, ఏ చొక్కా వేసుకున్నాడు, ఏ చీర కట్టుకున్నారో చూడరు, అది చేతుల వైపు చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? చేతుల వైపు చూస్తాడు. వాక్యంలో కూడా అదే ఉంది. చేతుల వైపు చూసి చేతులతో వారికి మనం ఏ సహాయం చేస్తామో అన్నది చూస్తాడు. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ఆశపడిన వారికి దేవుడు సహాయం చేస్తాడంటే ఆయన చేతుల వైపు మనం చూడాలి. ఎలాగంటే ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళి సిగ్గు విడిచి అడిగినట్లుగా మాటికి సహాయం చేయమని అడిగిన వ్యక్తిగా మనం దేవుని సన్నిధిలో ఆయన చేతులు ఆశ పెట్టుకోవాలి ఆయన మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ చచ్చిపోకూడదు, ఆశ పెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సహాయం చేస్తాడు దేవుడు. ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. చివరి మాటగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం.
ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిరి. వాస్తవానికి నెహమ్యా గ్రంథం మనం చూస్తే పరిశుద్ధమైనటువంటి పట్టణానికి చుట్టూరు ఉన్న ప్రహరీ గోడ పడిపోయి ఉంటుంది. ప్రహరీ గోడ, యెరూషలేం పట్టణానికి ఉండేటువంటి ప్రహరీ గోడ పడిపోద్ది. అప్పుడు నెహమ్యా ఏమంటాడంటే, అరే ప్రహరీ గోడ పడిపోయింది, ప్రహరీ గోడ కట్టేయాలని చెప్పి నెహమ్యా అందరినీ సమకూర్చి ప్రక్షాపన చేసి చుట్టూరు ఆ యొక్క ప్రాకారాన్ని కట్టిస్తాడు. ఇప్పుడు ఈ ప్రాకారం, దేవుని పట్టణం చుట్టూరు ప్రాకారం కట్టేటువంటి పనిని చేస్తున్నారు దేవుని యొక్క ప్రజలు. చేస్తున్నప్పుడు వాడబడినటువంటి మాట ఇది. అయితే వారితో నేను ఇట్లా అంటేనే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. 18వ వచనం 17వ వచనం కూడా చదువుతున్నాను. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కడదాం, రండి రండి రండి, ప్రాకారం కూలిపోయింది, రండి మళ్ళా కట్టుకుందాం. నెహమ్యా పిలుస్తున్నాడు. పిలిచి అప్పుడు వాళ్ళంతా వాళ్ళతో చెప్తున్నాడు, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము గూర్చి. సహాయం ఎందుకు చేస్తున్నాడు దేవుడు? మనము కట్టుటకు పూనుకుందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై, అంటే మంచి కార్యం చేస్తున్నారు కాబట్టి దేవుడి యొక్క సహాయం వాళ్ళకి లభించింది. దేవునికి స్తోత్రం. మంచి కార్యం అంటే దేవుని కార్యం ఏది చేసినా దేవుని యొక్క హస్తం, కరుణాహస్తం మనకు తోడయ్యుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కరుణాహస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహించి మనకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఏ వర్తమానం ఈరోజు నేను మీకు ఇచ్చాను? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే సహాయం కలుగును. భక్తుడు ప్రారంభించి అసలు ఎవరికి సహాయం కలుగుద్దని చెప్పుకున్నాం? నమ్మిక ఉంచిన వారికి సహాయం కలుగుద్ది. ఇంకెవరికి సహాయం కలుగుద్ది? భయపడే వారికి సహాయం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకెవరికి సహాయం కలుగుద్ది? శోధింపబడే వారికి సహాయం కలుగుద్ది. ఇంకెవరికి సహాయం కలుగుద్ది? ఆశపడే వారి, బలహీనమైన వారికి సహాయం కలుగుద్ది. ఇంకా ఆశపడే వారికి సహాయం కలుగుద్ది. ఇంకా మంచి పని చేస్తుంటే వారికి సహాయం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి సహాయకర్తగా ఉండి మనకి సహాయం చేసే దేవుడే మహిమ పొందును గాక. మోకరించండి, అందరూ మోకరించండి. ఈరోజు కొద్ది నిమిషాల్లో రొట్టె ద్రాక్ష రసము బల్లారాధన ముగించిన మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. మోకరించండి అందరూ. ప్రభా, నిజమే నాకు సహాయకర్తగా నువ్వు ఉండు తండ్రి. నేను కొండల తట్టు చూస్తే సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే సహాయము పొందుదను. యెహోవాయే మనకు సహాయం చేసే దేవుడు. దయచేసి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభా స్తోత్రాలు తండ్రి, సహాయం చేయండి తండ్రిని ప్రార్థన చేయండి. హల్లెలూయా.